ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీలో ఎవరైనా యవన బిడ్డలు ఉంటే, మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తాన్ని కనుగొనండి. ఆయన సన్నిధిలో ప్రార్థించండి. దేవుని చిత్తం అనేది ఎక్కడో మార్కెట్లో దొరికే వస్తువు కాదు. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపాలి. ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేయాలి. దేవుని చిత్తం ఏదో సడన్గా నీకు తెలిసిపోయేది కాదు. ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టగలిగితే, మోషే దేవుని సన్నిధిని ప్రేమించాడు. దేవుడు ఎప్పుడు రమ్మన్నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి మోషే సిద్ధంగానే ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా, సీనాయి పర్వతం మీద మోషే 40 రాత్రింబగళ్ళు, ఆహారం లేదు, నీళ్లు లేవు, దేవుని సాన్నిధ్యంలో సమస్తాన్ని మరిచి ప్రభువులో లీనమైపోయాడు. 40 days and night. కెన్ యూ ఇమాజిన్? దేవుడు తన చిత్తాన్ని, తన మార్గములను మోషేకి తెలియచేయడానికి కారణం, మోషే ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు దేవుని స్వరాన్ని వినడానికి. నువ్వు ఉన్నావా దేవుని స్వరాన్ని వినడానికి, ఆయన చిత్తాన్ని గ్రహించడానికి? ఆయన తన మార్గాన్ని నీకు బయలుపరచాలని కోరుతున్నాడు.